ఓకే స్టూడెంట్స్, మీరు కెమికల్ బాండింగ్ చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో కానీ ఎంసెట్లో కానీ నీట్లో కానీ ఓల్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా అంటే ఆ పేపర్స్లో ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, వాటి యొక్క ఆన్సర్స్ ఏంటి, ఇటువంటివి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ఒక్కసారి మనం ఇక్కడ రివీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి కెమికల్ బాండింగ్ చాప్టర్లో 100 ఇంపార్టెంట్గా ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ హింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీ ముందు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 16th to 30 వరకు అంటే ఒక 15 క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 16 to క్వశ్చన్ నెంబర్ 30 వరకు 1 మార్క్ క్వశ్చన్స్ అంటే జేఈ మెయిన్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇక్కడ మనము రివీల్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి క్వశ్చన్ చూడండి, 16th క్వశ్చన్. మీకు ఎందుకంటే ముందు 1 to 15 క్వశ్చన్స్ అంటే ముందు వీడియో చూడండి, దాంట్లో ఉంటాయి. ఇక కెమికల్ బాండింగ్ టాపిక్లో ఉన్నటువంటి నెక్స్ట్ వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 16 నీట్ 2013లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. విచ్ టైప్ ఆఫ్ హైబ్రిడేషన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ BeCl2 మాలిక్యూల్? అంటే బెరీలియం క్లోరైడ్ మాలిక్యూల్లో ఉన్నటువంటి హైబ్రిడేషన్ ఏంటంటే sp హైబ్రిడేషన్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్గా మనం చూడొచ్చు. దీని జామెట్రీ 180 అనమాట, 180 degrees sp హైబ్రిడేషన్ ఉంటుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎంసెట్ 2016లో ఇచ్చినటువంటి క్వశ్చన్. బాండ్ యాంగిల్ ఇన్ అమ్మోనియా ఈజ్ వెరీ సింపుల్ క్వశ్చన్. 107 degrees, 107 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది. sp3 హైబ్రిడేషన్ ఉన్నప్పటికీ దీంట్లో 107 బాండ్ యాంగిల్ ఉంటుంది అనమాట. 109 to 107కి బాండ్ యాంగిల్ తగ్గే ఉంటుంది, ఎందుకంటే రిపల్షన్స్ వల్ల. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. నీట్ 2017లో వచ్చినటువంటి క్వశ్చన్. విచ్ స్పీసీస్ హ్యాస్ బాండ్ ఆర్డర్ 0? హీలియం-2 ఈజ్ హ్యావింగ్ బాండ్ ఆర్డర్ 0. మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ అని చూస్తే బాండ్ ఆర్డర్ అనేది ఇక్కడ ఇది 0గా ఉంటుంది, అన్స్టేబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ He2 అనేది ఆన్సర్. నెక్స్ట్ 2019లో వచ్చినటువంటి క్వశ్చన్, జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది మ్యాక్సిమం బాండ్ యాంగిల్? చూడండి, మ్యాక్సిమం బాండ్ యాంగిల్ ఏది ఉంటుంది ఇక్కడ చూడండి. అమ్మోనియా, వాటర్ మాలిక్యూల్, మీథేన్ అండ్ BeCl2. BeCl2 అనేది ఇక్కడ సో మ్యాక్సిమం బాండ్ యాంగిల్, దట్ ఈస్ లీనియర్ అనమాట. సో 180 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో మ్యాక్సిమం బాండ్ యాంగిల్. ఇంకా బాండ్ యాంగిల్ అంటే హైయెస్ట్ బాండ్ యాంగిల్ అనమాట. ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి దీనికంటే. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఎంసెట్ 2014లో ఇచ్చినటువంటిది. PCl5 యాక్సియల్ బాండ్ లెంత్ ఈజ్. చూడండి, బాండ్ లెంత్ ఈజ్ అంటే ఇది. సో ఇక్కడ యాక్సియల్ బాండ్ లెంత్ ఈజ్ అంటే డాష్ దాన్ ఈక్వేటోరియల్ బాండ్ లెంత్ అంటే ఇది లాంగర్ అనమాట. ఓకే, ఇక్కడ డ్యూ టు గ్రేటర్ రిపల్షన్స్ అట్ యాక్సియల్ పొజిషన్స్, యాక్సియల్ P అండ్ బాండ్ Cl బాండ్స్ ఆర్ లాంగర్ అనమాట. సో PCl5లో లాంగర్ బాండ్ లెంత్ ఈజ్ లాంగర్. ఇంకా నీట్ 2019లో చూసినట్లయితే విచ్ మాలిక్యూల్ హ్యాస్ పై బాండ్? సో ఆక్సిజన్ మాలిక్యూల్ అక్కడ చాయిస్ ఇచ్చింటారు, ఆ చాయిస్ మనం ఇక్కడ. సో ఆక్సిజన్ అనేది ఇక్కడ మనకు పై బాండ్ అనేది ఆక్సిజన్ మాలిక్యూల్లో ఒక పై బాండ్, ఒక సింగిల్ బాండ్, సిగ్మా బాండ్ ఉంటుంది కాబట్టి సో పై బాండ్ ఉన్నటువంటి మాలిక్యూల్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ మనము ఇక్కడ చూడాల్సి ఉంది. నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఎంసెట్ 2012లో బాండ్ ఆర్డర్ ఆఫ్ O2+ అయాన్ ఈజ్. వాట్ ఈస్ ది బాండ్ ఆర్డర్? 2.5 బాండ్ ఆర్డర్ ఉంటుంది. ఓకే, సో ఇది మనం ఇక్కడ బాండ్ ఆర్డర్ అనేది మనం 2.5గా గుర్తించుకోవచ్చు. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. జేఈ మెయిన్స్ 2017లో హైబ్రిడేషన్ ఆఫ్ xenon ఇన్ XeF4 మనం చూసినట్లయితే ఆన్సర్ sp3d2 హైబ్రిడేషన్ ఉంటుంది. ఇక్కడ sp3d2 హైబ్రిడేషన్ ఉంటుంది XeF4లో హైబ్రిడేషన్ అడిగారు కాబట్టి ఇది. ఓకే, ఆక్టాహైడ్రల్ స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక 2015 నీట్లో మనకు 24th క్వశ్చన్ మనం చూసినట్లయితే బాండ్ యాంగిల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ 104 degrees, 104.5. చూడండి, sp3 హైబ్రిడేషన్ ఉంటుంది, ఇక్కడ రిపల్షన్స్ ఉంటాయి, వీటి వల్ల మనకు బాండ్ యాంగిల్ 104 degreesగా మనం చూడొచ్చు. ఇది వాటర్ మాలిక్యూల్ బాండ్ యాంగిల్. అట్లాగే 25th ఎంసెట్ 2018లో క్వశ్చన్ చూడండి. విచ్ స్పీసీస్ ఈజ్ పారామాగ్నెటిక్? పారామాగ్నెటిక్ ఉన్నటువంటిది ఏంటంటే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఫ్లోరిన్ తీసుకుంటే ఆక్సిజన్. ఇక్కడ O2 మాలిక్యూల్ అనేది పారామాగ్నెటిక్గా ఉంటుంది. సో ఎందుకు ఇది పారామాగ్నెటిక్ ఉంటుందంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. సో ఆక్సిజన్ హ్యాస్ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. మీకు ఇక్కడ పారామాగ్నెటిక్ ఉంది అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా మనం చెప్పాల్సింది అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్ ఉంటుంది, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేకుంటే ఇది డయామాగ్నెటిక్. సో ఇక్కడ ఇది అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది పారామాగ్నెటిక్ ఆక్సిజన్ మాలిక్యూల్. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. నీట్ 2016లో క్వశ్చన్. విచ్ హ్యాజ్ హైయెస్ట్ బాండ్ ఆర్డర్? వీటిలో బాండ్ ఆర్డర్ హైయెస్ట్ అంటే ఆక్సిజన్ ప్లస్ తీసుకుంటాం, ఇది హైయెస్ట్ బాండ్ ఆర్డర్ కలిగి ఉంటుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ జేఈ 2015లో మనం చూసినట్లయితే విచ్ హ్యాజ్ రెసినెన్స్ స్ట్రక్చర్?
O3 మాలిక్యూల్స్ అంటే O3 ఓజోన్ అనేది రెజనెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి. 2 స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి ఇది రెజనెన్స్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో పై బాండ్ డిస్లొకేషన్ వల్ల మనకు రెజనెన్స్ స్ట్రక్చర్స్ మనకు ఇక్కడ ఫామ్ కావడం జరుగుతుంది ఓజోన్లో. ఇక ఎంసెట్ 2011లో వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, 28th క్వశ్చన్ చూసినట్టయితే హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఇన్ C2H2 అంటే ఎసిటిలిన్లో హైబ్రిడేషన్ అడుగుతున్నాడు. ఇది sp హైబ్రిడేషన్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. sp హైబ్రిడేషన్ ఉంటుంది అనమాట. స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఓకే, లీనియర్ స్ట్రక్చర్ అంటే రేఖీయ నిర్మాణం కలిగి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనము చూసినట్లయితే 29th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 29th క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే నీట్ 2018లో విచ్ బాండ్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ బాండ్? దట్ ఈస్ ఆప్షన్స్ C బాండ్ C, C డబుల్ బాండ్ C అండ్ C ట్రిపుల్ బాండ్ C. ఇక్కడ అబ్వియస్లీ మనకు 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి C డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్లో మనం చూసినట్లయితే సింగిల్ బాండ్లో చూసినట్లయితే C ట్రిపుల్ బాండ్ C అనేది స్ట్రాంగెస్ట్ బాండ్గా మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. బాండ్ స్ట్రెంగ్త్ సింగిల్, ఇక్కడ డబుల్ ట్రిపుల్ చూసినట్టయితే కనుక ట్రిపుల్ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మనము C ట్రిపుల్ బాండ్ C అనేది ఇక్కడ స్ట్రాంగెస్ట్ బాండ్గా మనం తీసుకోవచ్చు. ఇంకా ఎంసెట్ 2015లో ఇచ్చినటువంటి 30th క్వశ్చన్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 30th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎంసెట్ 2015లో ఇచ్చిన క్వశ్చన్ ఇస్తున్నాను. ది షేప్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్ ఈస్ ట్రైగోనల్ ప్లేనార్. ఇక్కడ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది, sp2 హైబ్రిడేషన్లో ఉంటుంది. బాండ్ యాంగిల్ ఇక్కడ మనకు 120 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది. ట్రైగోనల్ షేప్ ఉంటుంది అనమాట, ఇది ట్రైగోనల్ షేప్. ఓకే, ఈ విధంగా మనము టోటల్ 15 క్వశ్చన్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 15 క్వశ్చన్స్ దట్ ఈస్ 31 to 45 క్వశ్చన్స్ వరకు మనము కానీ అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి, నెక్స్ట్ 15 క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఓకే, కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఒక్క మార్క్ కూడా మనము కాకుండా అన్ని ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. సో ఈ వీడియో ఇంతటితో మనం స్టాప్ చేస్తున్నాం. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి, మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.